ఇక ముందుగా రమేష్ యాదవ్ గారు చెప్పండి. ముందుగా మీరు గాయపడినందుకు అందరూ బాధపడ్డారు. అసలు ఏం జరిగింది? ఎట్లా ఈ పులివెందుల్లో అరాచకం గతంలో ఎప్పుడైనా ఈ స్థాయిలో జరిగిందా? ఏమిటి మీ అనుభవం ఏంటి? ఇప్పుడు డీఐజీ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏమిటి? గుడ్ మార్నింగ్ అన్న, అందరికి నమస్కారం. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. మీరు ఇబ్బంది పడుతున్నారు. అయినా అయినా కూడా అవును. ఈ ప్రోగ్రాంలో వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీరు ఉండగలిగితే ఉండండి, లేకుంటే తీసుకోండి, విరమించండి, పర్వాలేదు. ఓకే, ఇది ప్లీజ్. ఇది ఎలా అయిపోయిందంటేనా, ఈ పులివెందల పౌరుషానికి అమరావతి పెత్తందారుల మధ్యన జరిగిన ఒక పోరాటం అని చెప్పాలి. ఇది కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సామాన్య కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలను భయపడించి ఈ ఎలక్షన్ జరిపించాలనేసి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే, వాళ్లకు గెలిచేదానికి ఒక 1% అవకాశం కూడా లేదు. ఎందుకంటే పులివెందులు అనేది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అడ్డ. కడప జిల్లా కావచ్చు, ముఖ్యంగా పులివెందుల కావచ్చు. సో అటువంటి ఏరియాల్లో వీళ్ళేదో మాకంటూ ఒక స్థానం ఉంది, మేమేదో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పోతే ప్రజలు కొట్టే పరిస్థితి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో. వాళ్ళు ఏమి చేయాలో దిక్కు తెలియక ఈరోజు ప్రజలను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయపడిచ్చి ఈ ఎలక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఎలక్షన్ జరిపించడం జరుగుతుంది అన్నమాట. నిన్న మేము నల్గొండ వారి పల్లెకు కేవలం అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ తో పాటు మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులతో కలిసి ఎలక్షన్ కు ఓటర్ లిస్ట్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకొని రావాలనే ఉద్దేశంతో అక్కడ ముఖ్యంగా ఒక 4-5 మంది నాయకులతో వాళ్ళని కలిసేసి బయలుదేరడం జరుగుతుంది అన్నమాట. అంటే జస్ట్ ఇంకా కార్ ఎక్కి బయలుదేరిన ఒక 10 సెకండ్స్ కు మన పార్టీకి సంబంధించిన వాళ్ళ పొలం దగ్గర పోయేసి ఇంటి దగ్గరికి వస్తుంటే మేమే కార్ ఆపి వాళ్ళతో మాట్లాడేసి వెహికల్ ఎక్కి జస్ట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ మూమెంట్ చేయగానే సినిమాలో తరహా, అంటే మనము ముఖ్యంగా సినిమాలో చూస్తూ ఉంటాము, సినిమాలో తరహా సుమారుగా ఒక 10 నుంచి 15 బండ్లు, వెహికల్స్, అన్ని స్కార్పియోలు, పెద్ద పెద్ద బండ్లు. మా కారు ఉంటే, మా కారు ముందు ఒక కారు, మా కారు వెనకాల ఒక కారు, 2 కార్లు మమ్మల్ని మధ్యలో బ్లాక్ చేసేసి చుట్టూ సుమారుగా ఒక 50 నుంచి 70 మంది మా కారు చుట్టూ నిలబడుకొని, మీతో 50-60 మంది మొత్తం ఆ విలేజ్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఆ విలేజ్ చుట్టూ అంతా కవర్ చేస్తూ వాళ్ళు దిగడమే పెద్ద పెద్ద రాడ్లు, కత్తులు, కట్టెలు, పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, ఆ రాళ్ళు పగట సుత్తలు అన్ని తీసుకొచ్చి కార్ మీద కొట్టడము, కార్ని అద్దాలు బ్రేక్ చేసి బయటికి తీయాలనేసి ట్రై చేశారు. డోర్లు మొత్తం డ్యామేజ్ చేశారు, డోర్లు అన్ని గుంజారు, కానీ డోర్లు ఓపెన్ కాలేసరికి వాళ్ళు అద్దాలు పైన కింద చుట్టూ అద్దాలన్నీ పగలగొట్టాలని ట్రై చేశారు. సో వాళ్ళు మాక్సిమం ట్రై చేశారు. అద్దాలు అవి టెఫన్ గ్లాస్ కాబట్టి వెహికల్ కొంచెం స్ట్రాంగ్ వెహికల్ కాబట్టి అది ఎక్కువ బ్రేక్ చేయలేకపోయినారు. ఇదే తరహాలో వెనకల, అంటే కార్ బ్యాక్ సైడ్ అద్దాలను గట్టి కొట్టడం స్టార్ట్ చేసినారు సుమారు ఒక 20-25 మంది. ఆ అద్దాలు ఆ ప్రెజర్ తట్టుకోలేక బ్రేక్ అయిన తర్వాత ఆ గ్యాప్ లో నుంచి రాడ్లతో మమ్మల్ని, నా పక్కనే వెలుపుల రాము గారు తలపైన కొట్టారు. రాము గారు తలపైన కొడతాను, నా మీద ఇట్లా కొట్టేటప్పుడు నేను కొంచెం ముందుకు వచ్చేసరికి నాకు ఇక్కడ భుజం పైన గట్టిగా తగిలింది. అట్లానే గట్టిగా దెబ్బ తగిలింది. అట్లానే ఆ రాడ్లతో లోపల పొడుస్తూ ఉంటే మన డ్రైవర్ సంబంధించి కొంచెం కారు ముందు తీసుకుంటే ఆ ముందు కారు ఉంది. ఇంకా మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసే పరిస్థితి లేదు కారులో నుంచి, ఎందుకంటే మొత్తం సెంట్రల్ లాక్ చేసుకున్నాము, అద్దాలన్నీ టఫన్ గ్లాస్ ఎక్కువ. ఆ రేంజ్ ఓవర్ కార్ పైన కూడా గ్లాసే ఉంటుంది. ఆ కారు పైన కూడా ఎక్కి ఆ పైన కూడా రాళ్లతో గ్లాస్ పగలగొట్టాలని చేసి, ఏది కాక వాళ్ళు కారు మీద 10 నుంచి 15 లీటర్ పెట్రోల్ పోసేసారు కారు పైన. ఆ కారు పైన పెట్రోల్ పోసేసరికి మాకు ఇంకా కారుని ఖచ్చితంగా కాల్ చేస్తే లోపల ఉండిపోయినాం. దాంతో మేము డోర్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఆ ఉండే జనాలందరూ ఎంటబడ్డం మొదలు పెట్టారు. నాతో పాటు నాకున్న గన్మెన్ నన్ను బయటికి ఇట్లా ఈడ్చుకొని వచ్చి కారులో తోసేసి డ్రైవర్ ఇమీడియట్ గా కార్ను మూవ్మెంట్ చేసి అని చెప్తే కారు అడ్డం పెట్టున్నాం. ఆ కారును కొట్టేస్తాం మేము. ఆ కారును కొడితే ఆ కారు సైడ్ కి ఇట్లా జరిగితే ఆ చిన్న గ్యాప్ లో నుంచి మేము కారుని తోసుకుంటూ
వేరే వేరే కారు, ఆ కారును కొట్టుకుంటూ మేము ఇట్లా బయటకు వచ్చేసాం. సో రామన్న వాళ్ళని ఏంటంటే ఆ ఊర్లో ఉన్న మహిళలు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని లాక్ చేసి అట్లా ఆ లాక్ చేసిన ఆ ఇంటి పైన కూడా పెట్రోల్ పోయడమ్మా అయ్యో. జరిగింది. మాకు జరిగిన ఇన్సిడెంట్ కు ఆ పోలీస్ ఉన్న క్యాంప్ కు జస్ట్ 50 మీటర్స్ ఉంటది. అయ్యో. నా మూమెంట్ బండి వెహికల్ తీసుకుని నా వెనకాల ఉన్న 3-4 బండ్లు అందరూ ఫాస్ట్ గా మేము వచ్చేసరికి ఆ పోలీసులు గట్టిగా అడుస్తే అప్పుడు పోలీసులు ఇన్సిడెంట్ దగ్గరికి బయటకు పోవడం జరిగింది. కాదుగా ఇప్పుడు ఇది కేవలం ఆ డిఐజీ గారు చెప్తున్నారు మేము ఉన్నాం కాబట్టే తలలు లేవలేదు ఇట్లా ఏదో మాట్లాడుతున్నారు కదా, పత్యాపారం ఎందుకు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డిఐజీ గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. పత్యాపారం అంటున్నారు, పత్యాపారం చేసి వాళ్ళు చేస్తున్నారు పత్యాపారం. కూటమి ప్రభుత్వంతో పత్యాపారం చేసేది పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే 50 మీటర్ల దూరంలో ఒక సిఐ, ఒక ఎస్ఐ, దానికి సంబంధించిన ఒక 10 మంది కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఏం పత్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ రాలేకపోయినారు ఇన్సిడెంట్ మేము పోయి చెప్పేంత వరకు. అదే కాకుండా ఒక పోలీస్ వ్యవస్థ ఒక 50 మీటర్ల దూరంలో ఉంది, సుమారుగా 15 కార్లు గ్రామంలోకి వస్తున్నాయి, మేము ఆల్రెడీ ఉన్నామని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ పత్యాపారం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అక్కడ చూస్తా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న. ఓకే, అయితే కేవలం అయితే ఒకటి పోలీసు చెప్పండి. దృష్టిలో ఉంది. ఓకే, అయితే ఒకటి అక్కడ చెప్పండి. వాళ్ళు అంటే దాడి చేస్తారని వాళ్ళకు పోలీసులు తెలుసు, తెలుసు అంటారా? అందుకోసమే ఓకే. దూరంగా ఉన్నారన్నమాట. ఓకే. పత్యాపారాలు కాదుగా ఇవన్నీ మేము చేసేది తీసుకోకపోతే తలలు లేచిపోయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు కదా, చాలా ప్రమాదం జరిగిపోయేది. ఇప్పుడు తలలు లేచిపోయినాయి కదా. ఇప్పుడు రాము గారికి ఎన్ని కుట్లు పడినాయి. ఒక అట్లా స్టేట్ ప్రోటోకాల్ గవర్నర్ కోటా కింద నేను అపార్ట్మెంట్ ఎమ్మెల్సీ, నా భుజానికి ఎంత పెద్ద గాయమైంది, ఓకే. నా వెహికల్ ఎంత డ్యామేజ్ అయింది అంటే ఓకే. మీరు ఈ రకంగా చూస్తే ఏమి దీంట్లో ఏమి మనకు భద్రత ఉందన్న? ఒక ప్రజా ప్రతినిధులకే భద్రత లేకపోతే ఇంకా కామన్ పబ్లిక్ ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయగలుగుతుంది? రైట్. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. డిఐజీ ఉన్న ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ప్రజా ప్రతినిధి మేము ఉన్నాము అక్కడ, అంతమంది మన వైఎస్ఆర్సీ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు, ఏం పత్యాపారం చేస్తున్నారని అంటే దీనిపైన నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. దీనిపైన ఖచ్చితంగా నేను పై అధికారులకు నేను ఈ పదం మటుకు చాలా తప్పు. ఎందుకంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? 50 మీటర్ల దూరంలో పహారా ఉంది, పోలీసులు ఉన్నారు అక్కడ, 15 కార్లు విలేజ్ లోకి వస్తా అంటే మీరు ఆపకుండా ఏం చేశారు? ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఆ పల్లెల్లో క్యాన్వాస్ చేసుకుంటూ ఉన్నారు, ఏం చేస్తున్నారు? వీళ్ళు పత్యాపారం కొమ్ముగా వస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి కొమ్ముగా వస్తున్నారు అన్నది. రైట్. అయితే ఒక మాట చెప్పండి, పులివెందుల్లో ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా, గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా అంత ముందు కానీ? 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పులివెందుల ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటంటే, మనకు ద్రోహం చేసిన వ్యక్తి అయినా సరే ఇంటి గడప దగ్గరకు వచ్చి అన్న నాకు ఈ సాయం చేయంటే చేసే వ్యక్తి, చేసే మనసు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు. గడిచిన 5 సంవత్సరాలలో పులివెందుల అనేది ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ రోజు ఆ ఫ్రాక్షన్ రాజకీయానికి తెరలైపోయింది కూటమి ప్రభుత్వం ఈ 11 నెలల నుంచి. నిన్న కథ పక్కన పెడితే 24 గంటల ముందు సురేష్ గారికి కావచ్చు, అమరేష్ గారికి కావచ్చు, సేమ్ అదే వాళ్ళు పోయి వాళ్ళు పెళ్లి అటెండ్ అయ్యి వస్తుంటే వాళ్ళు సేమ్ వాళ్ళ మీద అటాక్. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా అన్నారు, లేకపోతే ఈ సంబంధించిన వాళ్ళు ఏదైనా గొడవకు ప్రేరేపించినారంటే అర్థం ఉంది. ఏం మాటలు లేవు, కూర్చున్నా కూడా ఒక 50 మంది రావడము, కొట్టడము, పోవడము. 307 సెక్షన్ మీద కేసు ఫైల్ అయిన వ్యక్తులు కూడా 24 గంటలు తిరగక ముందే మా మీద వచ్చి దాడి చేశారంటే ఒక్కసారి మీరు పోలీస్ వ్యవస్థ ఏం జరుగుతుందో మీరు గమనించాల్సిన అవసరం, ముఖ్యంగా పులివెందుల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం వాళ్ళు ఏ ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేశారని చెప్పలేకపోతున్నారు. మేము ఇంటి దగ్గర పోతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మేము చెప్పగలుగుతున్నాం. 11 నెలల్లో ప్రజలకు ఎంత నష్టపోయారో వాళ్ళు వచ్చి చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక ఓటమి అనేది కళ్ళ ముందు కనపడుతుంది అనేసి కేవలం భయం భ్రాంతులు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తగ్గించిన ఉద్దేశంతో ఈ రోజు ఈ ఘటన జరిగింది. ఒక్క నిమిషం, మిగతా మిత్రులు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు ఓపిక ఉంటే ఉండగలిగితే మాట్లాడదురు కానీ